బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తుందనే దానిపైన మనం మాట్లాడడం. దాంట్లో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కనుక నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ అనూహ్యంగా గెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే టికెట్ ని బేస్ చేసుకుని ఈ గెలుపు ఉంటుందనే దానిపైన మనం మాట్లాడాం. అదే విధంగా జరిగింది. సో భరత్ అనే మూవీలో ఒక మాట ఉంటుంది, భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను అనే విధంగా. సో మీరు నవీన్ అనే నేను అని మీరు చెప్పినప్పుడు 4 కోట్ల మంది ప్రజల్లో కూడా తెలియని ఒక ఆనందం. సో నవీన్ అన్న అనగానే సో ఆ ఫీల్ మీకు ఎలా అనిపించింది? అదే చెప్తున్నా, చాలా సంతోషంగా ఉండే. ఇది 40 ఏళ్ళ మా కుటుంబం కల, 17 ఏళ్ళ నా కల. అండ్ మా ప్రాంత ప్రజలు కూడా చాలా వేల సంఖ్యలో నా లీడర్షిప్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ పెద్దలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెడు. ఈ క్షణమైతే నేను నవీన్ అనే నేను అని చెప్తున్నాను. ఒక అన్ని 17 ఏళ్ళ కష్టం, 40 ఏళ్ళ కష్టం గుర్తొస్తూ అది చదివిన. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళ కష్టాలను తీర్చుకుంటా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటా ముందుకు పోతా. చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ మూమెంట్.